హలో మై డియర్ రోడీ బాయ్స్ అండ్ రోడీ గర్ల్స్. చాలామంది స్టూడెంట్స్ ఈ 5 రీజన్స్ వల్ల వాళ్ళ ఫోకస్ వాళ్ళ స్టడీస్ తగ్గిపోతున్నాయి. ఈ 5 రీజన్స్ వల్లనే, ఈ టాప్ మోస్ట్ 5 రీజన్స్ నేను చాలామంది స్టూడెంట్స్తో కొలాబ్ అయ్యి చాలా స్టూడెంట్స్ మాట్లాడితే ఈ 5 రీజన్స్ వల్ల వాళ్ళ మార్క్స్ తగ్గుతున్నాయి. ఆ జేఈ మెయిన్స్ కానీ, నీట్ కానీ, 10th క్లాస్ ఎస్ఎస్సి స్టూడెంట్స్ అనే కానీ, ఇంక్లూడింగ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఆల్సో. ఈ 5 రీజన్స్ వల్లే. వాళ్ళు చెప్పిన 5 రీజన్స్ ఏంటంటే, ద ఫస్ట్ 5 రీజన్ ఈస్ మొబైల్. సార్ మేమేమో మొబైల్ చదవడానికి ఓపెన్ చేద్దాం సార్, ఏదో ఒక రీల్ వస్తుంది సార్, యాడ్ వస్తుంది సార్, దానివల్ల 10 seconds రీల్ వల్ల 10 numbers లాస్ట్ అవుతున్నాయి, 1 hour లాస్ట్ అవుతుంది, 30 minutes లాస్ట్ అవుతుంది, 10 minutes లాస్ట్ వస్తుంది సార్ అంటున్నారు. ఒక్క రీల్ చాలు మిమ్మల్ని నాశనం చేయడానికి. ఆ ఒక్క రీల్ చాలు. ఏం నీ మైండ్ ఫోకస్గా పెట్టుకోలేవా నువ్వు? నువ్వు ఫోకస్గా పెట్టుకోలేవా? నువ్వు మొబైల్ ఎందుకు యూస్ చేస్తున్నావు? నువ్వు చదవడానికి యూజ్ చేస్తున్నావు, చదవడానికి యూజ్ చేయి. వై ఆర్ యూ యూజింగ్ ఫర్ సోషల్ మీడియా? ఫస్ట్ ఈ మొబైల్లో అన్ని డిలీట్ చేయి, బ్లాక్ చేసేయి. ఫస్ట్ ఆ ఇన్స్టాగ్రామ్ తీసే బయటికి, ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ తీసే బయటికి, ఫేస్బుక్ ఇవన్నీ తీసేయి ఫస్ట్, స్నాప్చాట్ ఇవన్నీ తీసేయి. మనం మొబైల్ యూస్ చేస్తున్నామంటే దానికి ఒక మీనింగ్ ఉండాలి, ఖచ్చితంగా మీనింగ్ ఉండాలి. మనం మన స్టడీ పర్పస్కే యూస్ చేస్తున్నాం, మన స్టడీ కోసమే యూస్ చేస్తున్నాం, నాకు ఫిజిక్స్ రాదు, ఫిజిక్స్ యూస్ చేస్తున్నా, సోషల్ రాదు, సోషల్ కోసం యూస్ చేస్తున్నా, మ్యాథ్స్ రాదు, మ్యాథ్స్ కోసం యూస్ చేస్తున్నా, దీనికోసం యూస్ చేస్తున్నారా? ఫస్ట్ ఒక టైం టేబుల్ తీసుకో. టైం టేబుల్ మీన్స్ ఈ 90 minutes ఇదే చదవాలి. ఒక వాచ్ పెట్టుకో. నువ్వు ఈ వాచ్ పెట్టుకొని 90 minutes స్టాప్ వాచ్ పెట్టుకొని అదే చదవాలని చెయ్యి. ద మెయిన్ రీజన్ ఈస్ ఏంటి? నీ మొబైల్ని నువ్వు సరిగ్గా యూస్ చేసుకోవట్లేదు. అదే మెయిన్ రీజన్. నెక్స్ట్ రీజన్ ఈస్ కెమికల్ ఈక్వేషన్స్, రియాక్షన్స్, ఫార్ములాస్ ఇవి అర్థం కాక. నెక్స్ట్ వచ్చేసి ఇవి అర్థం కావు, సో నాకు అసలు చదివే రాదు. ఈ రియాక్షన్ ఏంటో, ఈ ఫార్ములాస్ ఏంటో ఇవన్నీ అసలు అర్థం కాదు, సో మనకి ఇంకా రాదు. దేనికి అది హార్డ్ వర్క్ నువ్వు ఫీల్ అవుతున్నావు. దట్ ఈస్ హార్డ్ వర్క్ నువ్వు ఫీల్ అవుతున్నావు. దట్ ఈస్ నాట్ ఎ హార్డ్ వర్క్, దట్ ఈస్ ద స్మార్ట్ వర్క్. అది స్మార్ట్ వర్క్. అది నువ్వు స్మార్ట్ వర్క్ చేయి, ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతావు, ఖచ్చితంగా వస్తాయి. ఒకసారి నా లెక్చర్స్ చూడు, ఒకసారి లైవ్ క్లాస్ చూడు. నీకు ఏ కెమికల్ రియాక్షన్, ఏ ఫార్ములానో నీకు హార్డ్గా ఉందో తెలుస్తుంది నీకు. దెర్ ఈజ్ నో హార్డ్ ఇన్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్, ఏదైనా కానీ, ఇంగ్లీష్ కానీ, ఏదైనా కానీ. ఆల్ ఆర్ ఈజీ థింగ్స్. ఫస్ట్ మైండ్లో నుంచి అది తీసాను ఫస్ట్. ద థర్డ్ రీజన్ ఈజ్ స్టడీయింగ్ వితౌట్ ఎ ప్లాన్. ఏంటి? స్టడీయింగ్ వితౌట్ ఎ ప్లాన్. మనకంటే ఒక ప్లాన్ ఏడవదు కదా. మనం ప్లేన్ ఎక్కాలంటే ఏముండాలి? ఫస్ట్ మనం ఎస్ఎస్సి స్టార్ట్ అవ్వాలి. ఎస్ఎస్సి సర్టిఫికేట్ కావాల్సింది తెలుసా? మనం ప్లేన్ ఎక్కాలంటే పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తే ఏమంటుందో, మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ చూపించమంటాడు. మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఫెయిల్ సర్టిఫికేట్ చూపిస్తావా, లేకపోతే మంచి సర్టిఫికేట్ చూపిస్తావా? హై మార్క్స్ ఉన్న సర్టిఫికేట్ చూపిస్తావా, ఫెయిల్ ఉన్న సర్టిఫికేట్ చూపిస్తావా? మన ఎస్ఎస్సి కంప్లీట్ అయితేనే మనం ప్లేన్ ఎక్కాలన్నా కానీ, ఓకే, మనకంటూ ప్లాన్ ఉండదు, ఏముండదు. ఈరోజు ఇది వచ్చాం, ఇది చదివేద్దాం, ఇది చదివేద్దాం. పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ ఇది చదవాలి, ఈవినింగ్ ఇది చదవాలి, స్కూల్ టైంలో ఇది చదవాలి, ఎగ్జామ్ ఇలాగే ఇవ్వాలని చెప్పి పర్ఫెక్ట్ ప్లాన్ ఉండదు మనకి. ఏదేదో ఆలోచించేస్తాం మనం. మన రీజన్ 4 అయితే స్టడీయింగ్ ఫియర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఆఫ్ ఓవర్ థింకింగ్. అవును, ఎగ్జామ్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. నువ్వు ఎప్పటికైనా రాయాల్సిందే. ఇంకొక 60 days రాయబోతున్నావు. ఇంకా ఓవర్ థింకింగ్ ఎందుకు? ఆ 60 daysకి ప్లాన్ చేసుకో. నువ్వు ఒక టైం టేబుల్ పెట్టుకో. 60 days, ఈ 60 days ఎన్నిసార్లు రివిజన్ అవ్వాలి అని చెప్పి నువ్వు చేసుకోలేవా? అది ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారే, ఇది చేయండి సార్ అని చెప్పి. ఎందుకు చేయాలి మేము? ప్రతిసారి కామెంట్లో సార్ టైం టేబుల్ పెట్టండి, టీఎస్ పీపుల్ టైం టేబుల్ పెట్టండి, ఏపీ పీపుల్ టైం టేబుల్ పెట్టండి. నువ్వు ప్రిపేర్ చేసుకోలేవా? నీ ఓన్గా నువ్వు ప్రిపేర్ చేసుకో. ఫస్ట్ ప్రిపేర్ చేసుకో. వస్తుంది అది. నీ ఓన్గా నువ్వు ప్రిపేర్ చేసుకుంటే నీకు అనిపిస్తుంది ఇది చదవాలని చెప్పి. నేను ఖచ్చితంగా టుమారో ఐ విల్ గివ్ ఎ వీడియో, దట్ ఈస్ ద లాస్ట్ టైం టేబుల్ వీడియో. ఇంకా నేను చేయను, ఇంకా దాన్ని నువ్వు ఫాలో అవ్వాలి. డే వైజ్ ఇస్తాను నేను. మనకి సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు, ఇంకా 8 days ఉంది. ఈ 8 days ఎలా చదవాలో చెప్తాను మీకు నేను. ఏపీ అండ్ టీఎస్ పీపుల్ ఎలా చదవాలో కూడా చెప్తాను నేను. నాకు చూడండి, రివిజన్స్ నుంచి స్టార్ట్ అయిపోయింది, యాసిడ్ బేసిస్ అయిపోయింది, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అది అయిపోయింది. 20 minutesలో చెప్పా చాప్టర్, వాట్ బై వాట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ట్రిక్స్ కూడా చెప్పా. ఒకసారి చూసుకో, అది 100% యూజ్ అవుతుంది. ఓకే, ద ఫిఫ్త్ రీజన్ ఇదైతే ఖచ్చితంగా మీకు వర్తిస్తుంది.
ఇలా ఓవర్ థింక్ చేసి మనం ఫెయిల్ అయిపోతామేమో, మనకి ఫార్ములాస్ రావు, మనకేం రావు, మనం ఫెయిల్ అయిపోతాం. ఎందుకు అవుతావు ఫెయిల్? నువ్వేం రాస్తున్నావు? 10th ఎగ్జామే కదా. అసలు ఫెయిల్ ఎందుకు అవుతావు నువ్వు? ఫెయిల్ మాట ఎందుకు వస్తుంది? ఫెయిల్ అన్న మాట ఎందుకు వస్తుంది? నేను నీకు చాలాసార్లు చెప్పా, అరే నేను చెప్పిందే ఎగ్జామ్ పేపర్లో వస్తుందని చెప్పా. 100% వస్తుంది. పోయి నీ పేపర్ అనేది చూసుకో, నీ స్కూల్ పేపర్ అని చూసుకో, నీ స్కూల్లో ప్రైవేట్ పేపర్ అని చూసుకో, నీ స్కూల్లో గవర్నమెంట్ పేపర్ అని చూసుకో. నేను చెప్పిందే వస్తుంది. ఐ విల్ గివ్ ఎ ప్రూఫ్. ఓకేనా? ఆఫ్టర్ యువర్ ఎగ్జామ్ కాల్ మీ అంటే సే, సార్ మీరు చెప్పారు బట్ ఈ క్వశ్చన్ రాలేదని చెప్పి నాకు చెప్పండి. నన్ను ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సార్ 25 minutes రివిజన్ సిరీస్ ఉంది, దాన్నైనా ఫాలో అవ్వండి. 100% చూపిస్తాను మీకు. నేను క్వశ్చన్స్ తీస్తా, క్వశ్చన్స్ సిరీస్, ఈ క్వశ్చన్సే వస్తాయని చెప్తాను. ఆ క్వశ్చన్సే మీ పేపర్లో ఉంటుంది. నేనే రాస్తా ఎగ్జామ్ పేపర్, ఆ క్వశ్చనే మీ ఎగ్జామ్ పేపర్లో ఉంటుంది. 100% రాసి పెట్టుకో, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా ఉంటుంది. చూసుకో, ఇవాళ నుంచి ఇవన్నీ తీసేయి. ఓకే, మొబైల్ యూజ్ చేయవాకు. ఓకే, ప్లాన్ చేసుకో, పర్ఫెక్ట్ టైం టేబుల్ చేసుకో. ఇంకోటి వచ్చి ఈ ఫెయిల్యూర్ అన్నమాట మైండ్లోనే తీసే. ఫస్ట్ ఫెయిల్యూర్ అన్నమాట ముందు మన మైండ్ నుంచి తీసేయి. ఏం తీసేయాలి? ఫెయిల్యూర్ నీ బ్రెయిన్ నుంచి తీసే ఫస్ట్. ఐఎమ్ నాట్ ఎ ఫెయిల్యూర్, ఐఎమ్ నాట్ ఎ ఫెయిల్యూర్, ఐఎమ్ నాట్ ఎ ఫెయిల్యూర్. I will become a topper. I will become a topper. Okay? All the very best. Yours, Suhail Muhammad.